ఫేస్బుక్ యాడ్స్ లో ఎక్స్పెక్ట్ అవ్వాలందా? సింపుల్ గా ఫాలో కొట్టు 30 days లో నేర్పిస్తా. ఇలా చెప్పగానే గొర్రెల్లో ఫాలో కొట్టేస్తాం కదా. సరే, ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకుందాం. 30 రీల్స్ యావరేజ్ గా 1 minute వేసుకున్నా 30 minutes. నీకు 30 minutes లోనే యాడ్లు ఎక్స్పెక్ట్ అయిపోయావు అంటే నువ్వు 1 day లో డిజిటల్ మార్కెటర్ అయిపోవాలి. 30 days లో ఏజెన్సీ కూడా పెట్టేయాలిపోయా. సరే, వాళ్ళు ఇచ్చే రిసోర్సెస్ ఏంట్రా అంటే యూట్యూబ్ వీడియోస్. దాంట్లో టూల్ ఎలా యూజ్ చేయాలి ఉంటుంది, కానీ మార్కెటర్ మైండ్ సెట్ గురించి ఉంటుందా? లాస్ట్ వరకు చూడు, ఫ్రీగా సర్టిఫికేషన్ కోర్స్ ఎలా చేయాలో చెప్తా. మార్కెటింగ్ లో 80% మైండ్ సెట్ అయితే 20% టూల్ కు వాల్యూ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ అంటున్నావు, నెక్స్ట్ స్నాప్చాట్ యాడ్స్ అని వచ్చింది, ఆ తర్వాత ఇంకో అప్లికేషన్ ఏదో వచ్చింది. నీకు అప్లికేషన్ వాడడం వచ్చినంత మాత్రం మార్కెటర్ అవుతావా? నీకు రావాల్సింది ఏంటి? మార్కెటర్ మైండ్ సెట్. ఒక యాడ్ క్రియేట్ చేయాలంటే మనం ఎలాంటి కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం, మన యూఎస్పీ ఏంటి, బడ్జెట్ ఏంటి, కంటెంట్ స్ట్రాటజీ అని ఇలా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. సో ఇప్పుడు నేనేదో మీకు అన్ని చెప్పేస్తానని నేను చెప్పను. మన కోసం ఫేస్బుక్ వాళ్ళు సపరేట్ గా కొన్ని కోర్సులు డిజైన్ చేశారు. సో ప్రెసెంట్ అయితే ఆ 2 కోర్సులు కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకో. మార్కెటర్ మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, యాడ్స్ ప్రెసెంట్ ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాయి అనేది రాబోయే వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో ఈ లింక్స్ కావాలంటే ఫాలో కొట్టి గ్రో అండ్ కామెంట్ చేసి కలిసి గ్రో అవుతాం.